తెలుగు వెండితెరపై మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి పాత్రను పోషించడం ప్రతి నటుడికి ఒక అపురూప గౌరవం. నందమూరి తారక రామారావు లవకుశలో రాముడిగా నటించి తెలుగువారి ఇళ్లలో దైవంగా పూజలందుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలకృష్ణ శ్రీరామరాజ్యంలో, జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణంలో రాముడిగా మెప్పించారు. శోభన్ బాబు సంపూర్ణ రామాయణంలో, సుమన్ శ్రీరామదాసులో రాముడి పాత్రలకు ప్రాణం పోశారు. హరినాథ్, శ్రీకాంత్ వంటి వారు కూడా రామయ్యగా అలరించారు. భారతీయ సంస్కృతిలో శ్రీరాముడంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఆదర్శం, ఒక జీవన విధానం. సత్యం, ధర్మం, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం వంటి ఉన్నత విలువలకు రాముడు నిలువెత్తు నిదర్శనం. అటువంటి మహోన్నతమైన పాత్రను వెండితెరపై పోషించడం ఏ నటుడికైనా ఒక గొప్ప సాహసం, అంతకు మించిన అదృష్టం. రాముడిగా కనిపించాలంటే కేవలం నటన తెలిస్తే సరిపోదు. ఆ పాత్రకు కావలసిన సాత్విక గుణం, ఆహార్యం, వాక్చాతుర్యం కూడా ఉండాలి. అందుకే తెలుగు సినీ చరిత్రలో కొందరు నటులు మాత్రమే ఆ రామయ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల హృదయాల్లో దేవుళ్లుగా నిలిచిపోయారు. తెలుగు చిత్రసీమలో పౌరాణిక చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి నేటి ఆధునిక గ్రాఫిక్స్ యుగం వరకు రామాయణ గాథ ఎన్నో రూపాల్లో వెండితెరపై ఆవిష్కృతమైంది. లవకుశ, సంపూర్ణ రామాయణ వంటి చిత్రాలు తెలుగువారి ఇళ్లలో నిత్యం మారుమోగే దృశ్య కావ్యాలుగా నిలిచాయి. తెలుగు తెరపై రాముడంటే ఇప్పటికీ అందరికీ గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. లవకుశ సినిమాలో ఆయన రాముడిగా చూపిన రాజసం, సీతమ్మపై ఆయన చూపిన అనురాగం అజరామరం. అప్పట్లో చాలా మంది ఇళ్లలో ఎన్టీఆర్ రాముడి స్టిల్నే దేవుడి పటంగా పూజించేవారంటే ఆయన ఆ పాత్రలో ఎంతలా ఒదిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు సంపూర్ణ రామాయణంలో రాముడిగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన సుకుమారమైన రూపం, ఆ గంభీరమైన స్వరం రాముడి పాత్రకు నిండుతనాన్ని ఇచ్చాయి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలయ్య శ్రీరామరాజ్యం చిత్రంలో రాముడిగా మెప్పించారు. బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ తన ఆహార్యం, సంభాషణలతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి ఆ పాత తరం రాముడిని గుర్తు చేశారు. మహానటుడి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానాన్ని బాల రామాయణంలో రాముడి పాత్రతోనే మొదలుపెట్టారు. ఆ చిన్న వయసులోనే ఆయన పలికిన స్పష్టమైన వాచకం, నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. నేటి తరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ప్రేక్షకులతో నీరాజనాలు అందుకుంటున్న ప్రభాస్ కూడా వెండితెరపై రాముడిగా మెరిశారు. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం. ఆదిపురుష్ చిత్రంలో ఆయన రాముడిగా కనిపించారు. శ్రీరాముడిగా ఆయన తన నటనతో మెప్పించిన దర్శకుడు ఓం రౌత్ పైత్యం కారణంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడమే కాకుండా భారీగా ట్రోలింగ్ కు గురైంది. శ్రీరామదాసు చిత్రంలో సుమన్ శ్రీరాముడిగా వెండితెరపై సాక్షాత్కరించారు. భక్తుడు రామదాసు కల్పనలో రాముడు ఎలా ఉంటాడో అన్నట్లుగా సుమన్ నటన సాగింది. ఇక దేవుళ్ళ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా కాసేపు రాముడిగా కనిపించి మురిపించారు. యుగాలు మారినా, నటులు మారినా రాముడి కథలోని స్వచ్ఛత మాత్రం మారదు. నేటి ఆదిపురుష్ వంటి గ్రాఫిక్స్ చిత్రాల వరకు రాముడి పాత్ర ఏ కాలానికైనా ఆదర్శప్రాయమే. వెండి తెరపై రాముడిని చూసిన ప్రతిసారి ప్రేక్షకులు ఒక ధార్మిక అనుభూతిని పొందుతూ ఉండడం విశేషం.